ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనంలో వ్రాయబడినట్టుగా, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. నిజమే. ఈ లోకంలో ఉన్న స్నేహితులు ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో ఎన్నో సంవత్సరాల తర్వాత అయినా ఒక్కొక్కసారి విడిపోవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఎంతగా ప్రేమించినా, ఎంతగా వారిని హత్తుకొని ఉన్న ఏదో ఒక సందర్భంలో వారికి మనస్పర్ధలన్నీ వస్తూ ఉంటాయి. వారు విడిపోయిన పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. అది కామన్గా మనుషులందరూ సహజం అని అనుకుంటూ ఉంటాం. కానీ విడవని ఎడబాయని స్నేహితుడు ఒకడున్నాడు. ఆయన ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారన్నమాట. ఏ పరిస్థితి రాని, ఎటువంటి మనస్పర్ధలు రాని, ఎంతగానో ద్వేషించిన, ఎంతగానో విసుక్కున్నా, ఎంతగా ఆయనను ఆయాసపరిచిన, ఆయన ఎంతగానో వద్దు అనుకున్నా, మోసం చేసినా కూడా దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టడు. ఆయన మాత్రము నిత్యము నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. విడువక నిన్ను వెతుకుతూనే ఉంటాడు. నీ వద్దకు వస్తూనే ఉంటాడు. నీ మాట వింటూనే ఉంటాడు. నిన్ను చూస్తూనే ఉంటాడు. ఎప్పుడు తిరిగి మరలా ఆయన దగ్గరికి వస్తావా? ఎప్పుడు తిరిగి మరలా ఆయన్ని ప్రేమిస్తావా? ఎప్పుడు తిరిగి ఆయనతో మరలా నువ్వు స్నేహం చేస్తావా అని చెప్పి దేవుడంట ప్రతి దినము కూడా నీ గుమ్మం ముందు ఆయన వేచి చూస్తూ ఉంటాడంట. ప్రతి దినము నీ గుమ్మం తలుపులు తడుతూ ఉంటాడనమాట. నీ హృదయం తలుపులు తడుతూ ఉంటాడనమాట. ఆయన ఎప్పుడు కూడా ఆయనని ఎప్పుడు నా కుమార్తె, నా కుమారుడు తలుపు తెరుస్తాడా, నేను ఆయనతో కలిసి మాట్లాడి ముచ్చడించి ఆనందిద్దామా అనుకుంటూ ఉంటాడంట. నిజమే కదా. లోకపులో అటువంటి స్నేహితులు మనకు ఉండకపోవచ్చు, కానీ అటువంటి స్నేహం దేవుడు మాత్రం మనకిచ్చే స్నేహితుడు చాలా గొప్పవాడనమాట. ఒక స్నేహితుడిని నేను చూశానన్నమాట. ఆ స్నేహితుడు వాళ్ళ స్నేహితుడితో గొడవ పడినప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ఏ సందర్భంలోనైనా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. వాళ్ళ అక్కతో మాట్లాడేవాడు, వాళ్ళ అమ్మతో మాట్లాడేవాడు, వాళ్ళ కుటుంబస్తులతో అందరితో మాట్లాడేవాడు. కానీ ఈయన వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి మాత్రం ఈయనతో మాట్లాడేవాడు కాదనమాట. ఎన్నిసార్లు ఆయనను అవమానపరిచిన, ఎన్నిసార్లు చీకొట్టినా, ఎన్నిసార్లు కాదన్నా కానీ ఆ స్నేహితుడు అలాగే వెళ్తూ ఉండేవాడు. ఆ స్నేహితుడు అలాగే వారి కుటుంబంతో మాత్రం అలాగే సంబంధం పెట్టుకుని ఉండేవాడు అనమాట. జాలితో, ఆయన మీద ఉన్నటువంటి ప్రేమతో ఆ కుటుంబస్తులు కూడా ఆయన ఎంతగానో ప్రేమించేవారు. సరే, మా తమ్ముడు ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఆ సహోదరి, నా కొడుకును ప్రేమించకపోయినా నువ్వు మా ఇంటికి వచ్చి వెళ్తూ ఉండు, నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం అని వారు చెప్పేవారు. ఆ స్నేహితుడు మాత్రం ఎప్పుడు వారింటికి వచ్చినా ఎదురుపడినా సరే పక్కకు తప్పుకొని వెళ్ళిపోయేవాడు అనమాట. అలాంటి ఈ స్నేహితుడు తన కళ్ళ ముందే కళ్ళు తిరిగి పడిపోవడం జరిగిందనమాట. ఆ ఎంతో కోపంగా ఎప్పుడు ఉండే స్నేహితుడు మాత్రం ఆ రోజు మాత్రం పరిగెత్తుకుని వచ్చి ఆ స్నేహితుడిని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళి బాగు చేయించి తీసుకుని వచ్చాడు. నిజమే కదా. నువ్వు ప్రేమిస్తూనే ఉంటే ఏదో ఒక రోజు నా ప్రియ స్నేహితుడు నా వైపు తిరగడా, నా ప్రియ స్నేహితురాలైనటువంటి నువ్వు నేను మన వైపు తిరగమా అని ఆయన ఆశతో ఎదురు చూస్తూ నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఆ స్నేహితుడిలాగా ఆయన వైపు చూద్దాం. ఆయన ప్రేమను మనం అర్థం చేసుకుందాం. ఆయన ప్రేమ విషయంలో మనం కొలత లేకుండా ఆయనను ప్రేమించి తిరిగి ఆ ప్రేమను పొందుకుందాం. ఆమె పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే ప్రభా, నిజమైన స్నేహితుడు మాకున్నారు ప్రభా. ఆ నిజమైన స్నేహితుడు మేము పోగొట్టుకోవద్దు ప్రభా. ఆ నిజమైన స్నేహితుడిని మేము దూరం చేసుకోవద్దు నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈరోజు ప్రభా నువ్వు నిజ స్నేహితుని గురించి మాకు తెలియజేశావు కాబట్టి ప్రభా, నువ్వు నిజమైన ప్రేమతో నేను ప్రేమించే వారుగా మాకు సహాయం చేయండి తండ్రి. అద్భుతమైన జీవితం మాకు ఇచ్చి మన జీవితాన్ని బాగు చేయమని బ్రతిమలాడుతున్నాం తండ్రి. ఎంతమంది అయితే ఈ నిజ స్నేహితుడిని తెలుసుకున్నారో వారందరూ కూడా తండ్రి అయ్యా, నీ నిజ ప్రేమను అర్థం చేసుకొని నేను మరలా తిరిగి ప్రేమించే బిడ్డలుగా ఉంచండి నాయన. నీకు వందనాలు. అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఈ నిజ స్నేహితుడు మాకు కావాలనుకుంటున్నారు, వారిని కూడా దీవించి ఆశీర్వదించండి నాయన. నీకు వందనాలు. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని దీవించండి. ఏ కొరత లేకుండా ఉంచండి. ఆయుష్, ఆరోగ్యం, కృప, కాపుదల, క్షేమం, ఐశ్వర్యం, సమాధానం, సంతోషం అయా సమస్తము మీరు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.